ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం, దాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మాట మనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం. దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను ఎదుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలెను కదా. ఈ యొక్క కాన్సెప్ట్, దీని యొక్క ఉద్దేశము విశ్వాసం. విశ్వాసం నీకుంటే దేవుని ద్వారా ఏదైనా నువ్వు పొందుకుంటావు అని దేవుని యొక్క లేఖనము అపోస్తలుల ప్రవక్తల ద్వారా హెబ్రీలో ఉన్న పట్టణంలో ఉన్న దేవుని బిడ్డలకు తెలియజేస్తున్న మాటలు. ఈరోజు ఈ మాటలు మనము విని నడుచుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో మేలులు పొందుకుంటాం. స్వస్థత మనకు అనుగ్రహించబడుతుంది, సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనతో ఉన్నాడనే ఒక గొప్ప ధైర్యం, నిరీక్షణ, పరిశుద్ధత, భయము, ఇవి మనలో అనుగ్రహించబడుతుంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలంగా, తన పరిచారకులంగా పిలవబడుతున్న మనము దేవుని ద్వారా మనం సాధ్యపరచుకోవాలి. దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడాలి అంటే విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే, అక్కడ 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టయితే, అదృశ్యమైనవి రుజువుపరచాలి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం కలిగి ఉండాలి అనేది హెబ్రీ 11 1వ వచనంలో మనకు తేటగా తెలియపరచబడుతుంది. సో ఆ రోజులలో ప్రవక్తలు, నోవాబును మనం చూసినట్లయితే, నోవాబు కూడా విశ్వాసం బట్టి నిజంగా దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క మాటను విని తను ఒక ప్రణాళిక కలిగి ఓడను తయారు చేసుకోవటం ప్రారంభించాడు. ఎంతో భయముతో, భక్తితో, శ్రద్ధతో, కనిపెడుతూ దేవుని విశ్వాసముతో ఓడను తయారు చేసుకున్నాడు. ఓడతో పాటు దేవుడు చెప్పినట్లుగా వారి కుటుంబము రకరకాలైన రెండేసి జంతువులను, పక్షులను సమస్తమును ఓడలో కాపాడుకున్నాడు. ఓడలో చేరుటకు సిద్ధపరచుకున్నాడు. మరి ఆ పట్టణం అంతా జలమయంతో నింపబడింది. ఓడలో ఉన్నవారు, నోవాహు కుటుంబం, జంతువులు మొదలగు పక్షులు క్షేమంగా రక్షింపబడ్డాయి. ఇది వారి జీవితంలో దేవుడు చేసిన మేలు. అదే కాకుండా అబ్రహామును కూడా మనం చూసినట్టయితే, అబ్రహాము కూడా విశ్వాసం బట్టి నిజంగా ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుకున్నాడు. తనకు లేక కుమారుని కూడా విశ్వాసం బట్టి బలి అర్పించడానికి ముందుకొచ్చాడు. విశ్వాసం బట్టి ఈ రోజున మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద అనుకును వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడును, ఏలయనగా అతడు నా యందు విశ్వాసముంచుచున్నాడు గనక. ఎవని మనస్సు, మన మనస్సు
దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి. దేవుని మీద ఎలా ఆధారపడి ఉండాలి? నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా దేవుడు నిజమైన వాడు, ఆయన సజీవుడు, నమ్మదగిన దేవుడు. నా కొరకు సిలువలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు విజయాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా నాకు పరిశుద్ధతనిచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా నాకు నిత్యజీవం ఇచ్చాడు అని మనం ఎరిగిన వారంగా ఉండి మన మనస్సు దేవుని మీద నిలకడగా పెట్టుకోవాలి. నోవాహు మనస్సు దేవుని మీద కలిగి అలాగా ఓడను తయారు చేసుకోవడం ప్రారంభించాడు. ఓడను తయారు చేసుకునేంత వరకు దానికి కావాల్సిన రకరకాలైన వస్తువులు, దానికి కావాల్సిన అన్ని పనివారినంతా సిద్ధపరచుకున్నాడు. చూడండి, ఈ రోజున నీ మనస్సుతో దేవుని సన్నిధానంలో దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి అయిష్టమైనవి, నీ మనసు నీ హృదయంలో దేవుని దుఃఖపరిచేవి, దేవుని యొక్క కార్యాలు నీ పట్ల జరగకుండా అడ్డుగా ఉండేటివి నీ మనసులో ఏమున్నాయో, నీ హృదయంలో ఏమున్నాయో ఒకసారి తీసేసుకో. అది నీ మనస్సు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రవచనం, ఒక ప్రవచనం మనకు రిలీజ్ అవుతుంది. ఎవరి మనస్సు నా మీద అనుకున్నానో వారిని పూర్ణ శాంతితో నేను కాపాడుదును. పూర్ణ శాంతితో కాపాడుతున్నాను. పూర్ణ శాంతి కావాలా? నీ మనస్సును కిందకించు. మరొకటి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు పేరు మాత్రం పెట్టబడదు కానీ నువ్వు మృతుడనే. క్రియలు లేని విశ్వాసము మృతుము. కనుక అబ్రహాము మనం చూసినట్టయితే ఆ లేఖన భాగాల్లో అబ్రహాము కూడా పేరుగాంచిన వాడుగా అవుపడుతున్నాడు. క్రియలు అనగా తను అలా చేయటం ప్రారంభించాడు, వెళ్ళటం ప్రారంభించాడు. బలి అర్పిస్తానికి కొడుకును లేకగా ఇస్సాకును బలి అర్పిస్తానికి కూడా వెనకాడలేదు. అంత చావుకు సిద్ధపడ్డాడు. క్రియరూపకంగా వెళ్ళాడు. ఆ మొరియా పర్వతంలోకి వెళ్ళాడు. బలిని అక్కడ సిద్ధపరచుకున్నాడు. చూడండి, నోవాహు జీవితంలో కూడా ఇది ఎప్పుడైతుంది ఏంది అని ఆలోచన చేయలేదు. దేవుడు నాకు చెప్పాడు అని దాని ప్రకారంగా చేయటం ప్రారంభించాడు. ఈరోజున నువ్వు కూడా అలా మనసు మార్చుకోవాలి, తీసేసుకోవాలి, వదిలేసుకోవాలి. దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించు. నీ వాక్యం దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తానికి ప్రయత్నం చేయి. నీ స్థితి, నీ జీవిత విధానం చాలా మారిపోతుంది. నా జీవితంలో కూడా నేను అట్లనే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. ఉపవాసం ఉండి మారుమనసు పొందుకున్నాను. ఉపవాసం ఉండి నా శరీరంలో ఉన్న దేవునికి ఏమైనా క్రియలు అన్నీ, అడ్డైన ఆటంకాలన్నీ, క్రియలన్నీ తొలగించుకున్నాను. నేను మారిపోయాను. ఈరోజు నా దేవుడు ఒక సేవకునిగా నన్ను నిలబెట్టుకున్నాడు. నమ్మకంగా రూపాయలు పావల వంతు నమ్మకంగా దేవుని సేవకు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు జనం నిలబెట్టుకున్నాడు. ఇంకా 75% ఉన్నది. ఆ 75% కొరకు నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను అని నా విశ్వాసం. సో అలాగా దేవునితో ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా మనం దేవునికి ప్రతిష్ఠించుకోబడి సమర్పించుకోబడి ఉన్నట్లయితే దేవుడు ఇంకా అనేకమైన విషయాలు దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక ప్రతి వాక్యము నెరవేర్చగలిగింది. రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూసినట్టయితే కొత్త నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన చాలా తేడా. అనేకమైన వైద్యుల దగ్గర పోయింది. తనకు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. తనకున్నదంతా వ్యయం చేసుకుంది, వ్యర్థపరచుకుంది. ఎక్కడ బాగుపడలేదు. మరింత సంఘటన పడ్డది. అంటే చేతగాని స్థితిలో నిరుత్సవంలో పడిపోయింది. ఆమె శాత కాదు, ఆమె తరం లేదుగా.
అటువంటి స్థితిలో దేవునితో అనుకున్నది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడుతున్నాను. ఆయన ఎరిగి ఉన్నది, స్టార్ట్ అయింది, ప్రారంభించింది, వెళ్ళింది యేసయ్య దగ్గరికి. ఆ జనసమూహం ఉన్నా సరే వెనకాడలేదు, సందేహపడలేదు, వస్త్రాన్ని ముట్టుకుంది. ఇక్కడ యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చూసిందా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అదే మనమైతే దైవజనులంగా ప్రార్థన చేస్తాం, నూనె ఇస్తాం, ఖర్చు ఇస్తాం. కానీ యేసయ్య అలా చేయలేదు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. ఈరోజున నీ విశ్వాసం ఎలా ఉన్నది? దేవునితో సాధ్యపరచుకునేటట్లుగా, దేవుణ్ణి ఎత్తుకునేటట్లుగా, దేవుని ద్వారా ఫలం పొందుకునేటట్లుగా ఉన్నదా? ఒకసారి పరీక్షించుకో. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.